ఈరోజు మనము ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడతాం. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఇది అవసరం. సో ప్రతి ఒక్కరు చూడాలి అండ్ ప్రతి ఒక్కరు ఇది నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే అన్నీ బాగుంటుంది. అండ్ దే కెన్ ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ దానిలో ముఖ్యమైన కారణం నేను ఏం చూశానంటే చాలా స్పెసిఫిక్గా నా దగ్గరికి రావడం పేషెంట్స్లో నేను ఏం చూశానంటే, ఒకటి డయాబెటీస్, దట్ ఈస్ ద మెయిన్. అండ్ రెండోది irregular lifestyle, means if they don't have proper lifestyle, they are not taking proper sleep, and they don't have proper exercise, means they are into the sedentary lifestyle. Okay, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం, సో ఇది అన్నీ ఉంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే బాడీ విల్ బికమ్ లేజీ. బాడీ చాలా లేజీ అయితే అక్కడ ఏమవుతుందంటే ఇది అన్నీ కొంచెం కష్టమే. అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీలో సరిగా జరగదు అండ్ దానివల్ల మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ వేరే రీజన్ మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒకరు చాలా వరకు మాస్టర్బేషన్ చేశారు, ఇన్ ద బ్యాచిలర్ లైఫ్ చాలా వరకు మాస్టర్బేషన్ చేశారు. ఆ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఎక్కువగా మాస్టర్బేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ పెనీస్లో చిన్న చిన్న నరమ్స్ ఉంటాయి ఆల్ రౌండింగ్ ద పెనీస్. సో ఈ చిన్న చిన్న నరాలు అన్నీ ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. సో డ్యామేజ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే సో గ్రాడ్యువల్గా మనకు అక్కడ పెనీస్ది స్ట్రెంగ్త్ తగ్గడం మొదలు పెడతాయి అండ్ ఆటోమేటికలీ పెనీస్ది సైజ్ కూడా తగ్గుతాయి. దాంతోపాటు ఈవెన్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది. మీన్స్ డయట్ ద్వారా నార్మల్గా మనం ఈ హెల్దీ సెక్సువల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ యూ టు గో ఫర్ ప్రాపర్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఎ డే. నెంబర్ 2, మనకు సరి అయిన ఆహారం కూడా ఉండాలి. ఆ సరి అయిన ఆహారంలో జనరలీ డ్రై ఫ్రూట్స్ ఉండాలి, బాదాం, పిస్తా అండ్ ఖజూర్, ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ప్రతిరోజు అట్లీస్ట్ ఈ మునక్కాకు కషాయం చేసి ప్రతిరోజు ఒకరు తాగారంటే సో చాలా ఈజీగా వాళ్ళకు ఇది రికవర్ అవుతుంది అన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సపోజ్ లెటస్ ఒకరికి డయాబెటీస్ ఉంది, లేకపోతే సపోజ్ వేరే ఏమైనా క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళ స్టెరాయిడ్స్ వాడారు అండ్ ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం మనకు అవకాశం ఉంది. అండ్ ఇది కాకుండా జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే దే గో ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ గర్ల్స్, మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మాయిలతో వెళ్ళడం, లేకపోతే చాలా మందితో కలవడం, ఇది అన్నీ చేస్తే కూడా దానివల్ల కూడా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ ద మూడో థింగ్స్ నెంబర్ 3, అక్కడ ఏమొస్తుందంటే సపోజ్ యు ఆర్ గోయింగ్ విత్ ఎ ప్రాస్టిట్యూట్, ఓకే, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ కండమ్, లేకపోతే సపోజ్ మీరు ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా మీరు మల్టిపుల్ పార్ట్నర్స్తో మీరు కలుస్తున్నారు, దానివల్ల కూడా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ మనకు టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం. సో ఎప్పుడైనా ఏజ్ పెరిగేసరికి ప్రతి ఒక్క మనిషికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతూనే ఉంటాయి. వన్స్ యూ క్రాస్ 30, then 1% ఇన్ ఎవ్రీ ఇయర్ ద టెస్టోస్టెరాన్ లెవెల్ కమ్స్ డౌన్ ఇన్ ద బాడీ. సో ఎప్పుడైనా ఈ 1% తగ్గడం వల్ల ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క పర్సెంట్ తగ్గి లాస్ట్కు ఏమవుతుందంటే వన్స్ వీఆర్ కమింగ్ టు 50 అండ్ 50+, ఒకేసారి డ్రాస్టికలీ ఒక 50% తగ్గుతుంది అన్నమాట. సో ఆ 50% తగ్గడం వల్ల ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్ ఫర్ ద పెనీస్. సో దానివల్ల మనకు సపోజ్ మనకు ఆ హార్మోన్స్కు బ్యాలెన్స్ చేయడానికి మనం సరైన ఆహారం సరైన ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఎలాగే వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే 100% మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ దీనిలో ముఖ్యమైన కారణం ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ నౌ డేస్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో జనరల్లీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు స్పెషల్గా హోల్ నైట్ పడుకోకపోవడం అండ్ డే టైంలో పడుకోవడం, నైట్ టైంలో వర్క్ చేయడం, నైట్ షిఫ్ట్ చేయడం. సో దిస్ ఈజ్ బికమ్ ఎ వెరీ కామన్ ఫర్ ద సాఫ్ట్వేర్ పీపుల్ అండ్ ఈవెన్ మెనీ అదర్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ డూయింగ్ దట్. సో
ఈ రాత్రి పడుకోకుంటే ఉంటే డే టైంలో పడుకుంటే అక్కడ ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ మనకు రాత్రిపూట సీక్రెషన్ అవ్వాల్సినది అది జరగదు. సో దానివల్ల కూడా మన బాడీకి అఫెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ అఫెక్ట్స్ ద సెక్చువల్ లైఫ్. అక్కడ ఏమవుతుందంటే సరైన హార్మోన్ సీక్రెషన్ లేక కూడా మన బాడీలో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 యూనిక్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఇస్ ద స్ట్రెస్. సో స్ట్రెస్ ఎలా ఉంది అంటే లైక్ సపోజ్ ఇట్ మే బి ఎనీ సైడ్ ఆఫ్ స్ట్రెస్, మే బి వర్క్ టెన్షన్, ఇట్ మే బి లైక్ స్ట్రెస్ in the family, there may be some other type of stress if you are leading a stressful life, and దానివల్ల కూడా మనకు 100% మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ ఇది అన్నీ మనం రెక్టిఫై చేస్తే ఉంటే సరైన ఆహారం తీసుకుంటే అండ్ దాంతోపాటు డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్లు స్పెసిఫికలీ ఐ విల్ టెల్ యూ ఓన్లీ 2 exercise I'm telling you. One is the Surya Namaskar, and second one is the like Kegel exercise. If anybody is doing these 2 exercise every day, ఈ 2 exercise చేస్తే మనకు జనరల్గా ఇరెక్షన్ బాగానే ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. దట్ ఈస్ వన్ ఈజ్ ద సూర్య నమస్కార్. సూర్య నమస్కార్ అట్లీస్ట్ 10 rounds per day, ఒక్కో రోజుకు 10 rounds చేయాలి. అండ్ ఈ అనదర్ ఎక్సర్సైజ్ ఇస్ కిగల్ ఎక్సర్సైజ్. ఆ కిగల్ ఎక్సర్సైజ్ మనం అది కూడా 10 minutes చేయాలి. సో సూర్య నమస్కార్ 10 rounds అండ్ 10 minutes ఆఫ్ కిగల్ ఎక్సర్సైజ్. ఈ 2 ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు 100% ఇరెక్షన్ బాగుంటుంది. దట్ ఈస్ వన్. బట్ ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే మాత్రమే ఇరెక్షన్ బాగుంటుందని కాదు, బట్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సపోర్ట్ ఫర్ ద ఇరెక్షన్. బట్ దాంతోపాటు మనం సరైన ఆహారం కూడా తీసుకోవాలి. అండ్ ఆహారంలో నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే లైక్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ అశ్వగంధ పౌడర్ మీరు యూజ్ చేయొచ్చు. లైక్ మీరు షాప్కి వెళ్ళి ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి మీరు అడగొచ్చు, అశ్వగంధ పౌడర్ అక్కడ దొరుకుతుంది. యూ కెన్ టేక్ అరౌండ్ 500 grams అశ్వగంధ పౌడర్. అండ్ దానిలో ఒక 125 grams యూ కెన్ యాడ్ నెల్ల మూస్లీ. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇన్ దట్. ఇది యాడ్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఇది కూడా మీరు యాడ్ చేయండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. దట్ ఈస్ వన్ ఈజ్ ద అశ్వగంధ పౌడర్. ఆయుర్వేదిక్ షాప్లు మీరు కొనుక్కోవచ్చు, ఇది ఇట్ ఈస్ అవైలబుల్. అండ్ అక్కడ యూ టేక్ 500 grams అశ్వగంధ పౌడర్. యూ కెన్ యాడ్ దట్ నల్ల ముస్లి పౌడర్ ఆల్సో. దట్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇన్ దట్. దట్ ఈస్ 125 grams. సో ఈ 2 యాడ్ చేసేసి మీరు ఒక డబ్బాలో మిక్స్ చేసి పెట్టండి. అండ్ డైలీ బేసిస్లో మీరు ఏం చేయాలంటే యూ కెన్ యాడ్ ఇట్ విత్ ద హాట్ మిల్క్ ఆర్ యూ కెన్ యాడ్ ఇట్ విత్ ద హాట్ వాటర్. ఓకే, యాడ్ చేసేసి మీరు అది తాగేసండి. బిఫోర్ ఫుడ్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ 2 మీరు దానిలో యాడ్ చేసేసి మీరు యూజ్ చేస్తే జనరల్లీ 100% ఇరెక్షన్ కూడా బాగుంటుంది. బట్ ఎలా ఉంది అంటే మీరు తాగంగానే వెంటనే వచ్చేస్తారని మీరు ఎట్లా అనుకోకూడదు. ఇట్ విల్ టేక్ టైమ్. యాక్చువల్లీ యూ మస్ట్ యూజ్ ఇట్ మినిమమ్ ఫర్ 3 to 6 months. 6 months వాడితే ఇంటర్నల్లీ మనకు అన్ని నరాలు అన్నీ హీల్ అవుతుంది. అండ్ హీల్ అవడం వల్ల మనకు ఇరెక్షన్స్ కూడా బాగుంటుంది. అండ్ నార్మల్గా వీక్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ జనరల్ వీక్నెస్ కూడా కవరప్ అవుతుంది. అండ్ దానివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. ఒకరికి హై బీపీ ఉన్నా సరే ఆ హై బీపీ కూడా కొంచెం నార్మలైజ్ అవుతుంది. సో అంతా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది అన్నీ తీసుకుంటే మీకు ఇరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద రెమెడీ ఫర్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ ఒకరికి ఒక్క రోజు 2 రోజులు ఇరెక్షన్స్ కావాలి అట్లా అనుకుంటే దే కెన్ కాంటాక్ట్ మీ ఇన్ మై మొబైల్ నంబర్. మై నంబర్ ఈజ్ 9014005994. You can contact me in this number and you can come to my clinic and I have a specialized medicines. ఒక్కో రోజు ఇరెక్షన్స్ సరైన ఇరెక్షన్స్ రావాలి, లేకపోతే ఇమీడియట్ రిజల్ట్ రావాలని అనుకుంటే ఈ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ డే మెడిసిన్స్ యూజ్ చేస్తే మనకు బాగుండాలని అనుకుంటే నా దగ్గర కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ కంబైన్లీ తయారు చేశాను. సో ఆ మెడిసిన్స్ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఈవెన్ ఒక్కో రోజులు కూడా మీకు ఇరెక్షన్ రావడం మొదలు పెడతాయి. సో దట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. అండ్ ఇట్స్ నాట్ ఇంగ్లీష్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కాదు. సో సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో ఒకరు ఆ మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు 100% రిజల్ట్ వస్తుంది. విదిన్ ఏ డే ఆర్ 2 వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అండ్ మంచి ఇరెక్షన్ ఉంటుంది. అండ్ ఆ ఇరెక్షన్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఆఫ్టర్ టేకింగ్ దట్ మెడిసిన్ మనము ఈవెన్ సెకండ్ టైం కూడా మనము సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
అది సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. సపోజ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా నంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్నాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్తున్నాను 901-400-5994 ఈ నంబర్కు మీరు కాంటాక్ట్ చేసి నా క్లినిక్కు రావచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.